పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్గానే మేము ఈ దాడి చేశాం. రైట్ టు డిఫెండ్, మాకు హక్కు ఉంది, మమ్మల్ని మేము రక్షించుకునే హక్కు. ఆ హక్కుని మీరు దెబ్బతీసే ప్రయత్నం చేసినప్పుడు తగిన బుద్ధి చెప్పాం. ఇది పాకిస్తాన్కి భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇచ్చినటువంటి సందేశం. హనుమంతుడు మాకు స్ఫూర్తి. ఏదైతే ధర్మం కోసం తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించినటువంటి, లంకాదహనం చేసినటువంటి హనుమంతుడే ఆదర్శంగా ఉగ్రవాదం అనేటటువంటి తప్పుని, నీచాన్ని ఈ రోజున దెబ్బతీసాం. మొరేల్ దెబ్బతీసే ప్రయత్నమే చేశాం, తీవ్రవాదాన్ని. ఇది తేల్చి చెప్పినటువంటిది రాజ్నాథ్ సింగ్ తాజాగా. సరే, అక్కడ మొరేల్ దెబ్బతిందా అంటే లష్కరే తోయిబా వాడైతే ఇంతకంటే గట్టిది రుచి చూపిస్తానంటున్నాడు. వాడు మొరేల్ దెబ్బతింది, వాడు మరింత నీచంగా ఏదో చేస్తానికి సిద్ధపడతాడు. మనం ఇక్కడ ప్రత్యక్షంగా దమ్ముంటే రాని యుద్ధం చేస్తాం, వాడు చాటుగా దెబ్బతీసేటటువంటి దరిద్రుడు. అదొకటే తేడా అలా దానికి ప్రిపేర్ అవుతుంది. కాకపోతే ఒకటే సందేశం, ఒక ఇన్సిడెంట్ ఇక్కడ జరిగితే అక్కడ 10 ఇన్సిడెంట్లు జరుగుతాయి అన్నటువంటి సందేశం. ఇక్కడ నలుగురిని చంపితే అక్కడ 40 మందిని చంపుతామన్నటువంటి సందేశం. అదే ఇప్పుడు భారతదేశం ఇచ్చింది, ఇవ్వదలుచుకుంది. రాజ్నాథ్ సింగ్ చెప్పింది, చెప్తోంది.